तुमको निहारने को दिल चाहता है। प्रभु तुमको निहारने को दिल चाहता है। मन उतारने
ओम शांति, ओम शांति। ओम शांति। जो बहनें आवाज कर रही हैं, अभी सब साइलेंस में हो जाएं। आदरणीय भाई जी हमारे बीच पहुंच गए हैं, तो सभी अपना अपना स्थान ग्रहण कर लें। जो बहनें खड़ी हैं अपना स्थान ग्रहण कर लें। आज फरिश्तों की महफिल में ఈ రోజు ఫరిస్తాల యొక్క एक సభలో विशेष फरिश्ता ఒక విశేషమైన ఫరిస్తా बाबा के अनन्य रतन బాబా యొక్క అనన్యమైన यज्ञ के రత్నం, अति समीप యజ్ఞానికి అతి हमारे సమీపమైన परम आदरणीय మన పరమ ఆదరణీయ सूर्य भाई जी का हम సూర్యభాయిజీకి स्वागत करते हैं, హార్దిక वंदन స్వాగతం करते हैं, పలుకుతున్నాము, नमन करते हैं। వందనం చేస్తున్నాము, నమస్కరిస్తున్నాము. साकार बाबा के समय ही సాకార आप బాబా ज्ञान సమయం मार्ग నుండి में चल पड़े थे। జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నారు. उन्हीं दिनों में आपने अपनी जीवन ఆ ईश्वरीय రోజుల్లోనే सेवाओं के लिए తన समर्पित कर జీవితాన్ని ఈశ్వరీయ సేవలో సమర్పించారు. 1968 में बाबा के 1968లో आप मधुबन में आए। బాబా ఉండగానే आपको बाबा के సూరజ్భాయ్ सानिध्य का మధుబన్లో వచ్చారు. सौभाग्य मिला। బాబాను उसी समय से చూసేటటువంటి आप సౌభాగ్యం भोलेनाथ లభించింది. का भंडारा, ఆ సమయం నుండి बखूबी से భోలానాథ संभाल रहे हैं। భండారిని जिस भंडारे బాగా से खाकर సంభాలిస్తూ सभी వస్తున్నారు. ब्राह्मण तृप्त ఆ हो जाते భండారిని हैं। इसके साथ साथ భండారి నుండి పాలన పొంది జ్ఞాన బ్రాహ్మణులందరూ యోగి తృప్తి గహరాయికి చెందుతూ ఆప్కి ఉంటారు. బహుత్ దీంతో పాటు అచ్చి జ్ఞాన పకడ్ యోగాల యొక్క ज्ञान లోతులో योग के बहुत మంచి एक्सपेरिमेंट దిట్టాయి ఉన్నారు. के आधार पर జ్ఞాన యోగాల యొక్క स्वयं भी ఎక్స్పెరిమెంట్ फिट रहते हैं ఆధారంతో और స్వయం కూడా विश्व ఫిట్గా के ఉంటారు. लाखों करोड़ों మరియు आत्माओं को విశ్వంలో ఉన్న भी లక్షల కోట్ల लाभान्वित ఆత్మలకు करते కూడా रहते हैं। లాభాన్ని ఇస్తూ ఉంటారు. पीस ऑफ माइंड चैनल పీస్ में ఆఫ్ మైండ్ समस्या ఛానల్లో समाधान के సమస్య माध्यम से సమాధానం అనే विश्व भर ప్రోగ్రాం में आप ద్వారా प्रत्यक्ष हैं। విశ్వం विश्व भर అంతా में కూడా आपको याद ప్రత్యక్షమై किया ఉన్నారు సూరజ్భాయ్. आध्यात्मिक విశ్వం गगन में అంతా सूर्य के సూరజ్భాయ్ అంటే माफिक आप తెలుసు. चमक रहे हैं। ఆధ్యాత్మిక మార్గంలో बहुत सारी సూర్యుని మాదిరిగా विशेषताएं మెరుస్తూ ఉన్నారు. आप उदार दिल हैं। వీరిలో చాలా सरल విశేషతలు जिनका ఉన్నాయి. व्यक्तित्व है, ఉదార और सदा హృదయులు, हर्षित సరళ मुख వ్యక్తిత్వం रहते కలిగి ఉన్నారు, సదా तो ऐसे హర్షితముఖిగా परम ఉంటున్నారు. आदरणीय भाई जी से ఇలాంటి आज हम పరమ सुनेंगे ఆదరణీయ अव्यक्त సూరజ్ मिलन की భాయిజీ నుండి మనం अलौकिक विधियां। విందాము. और అవ్యక్త पुनः మిలనం యొక్క चाहूंगी అలౌకిక कि उनका విధి అనే स्वागत విషయంపై करेंगे విందాము. और फिर मिलन మరొకసారి के స్వాగతం పలుకుతున్నాము. ओम शांति। ఓం శాంతి. आज सवेरे से ही ఈరోజు ఉదయం నుండి जैसे हम बाबा को बहुत याद करते हैं, మనం ఎలా బాబాను చాలా జ్ఞాపకం చేస్తున్నామో, ఆహ్వానిస్తున్నాము. बाबा भी బాబా కూడా अपने पावरफुल वाइब्रेशन, తన పవర్ఫుల్ వైబ్రేషన్స్, अपने अलौकिक वाइब्रेशन, తన అలౌకిక వైబ్రేషన్స్ మనందరికీ ఇస్తూ ఉన్నారు. हम सबको ये ख्याल रहे మనందరికి కూడా ఈ ఆలోచన आगे भी ఉండాలి. जो बाबा के मिलन के दिन आएंगे, ఇక ముందు కూడా బాబా మిలనం యొక్క कोई రోజులు भी ये ఏవైతే न వస్తాయో सोचे ఎవరు కూడా ఇలా ఆలోచించకండి, कि बाबा तो आते नहीं బాబా అయితే రావడం లేదు हैं। उनकी उपस्थिति అని आज के दिन ఆలోచించకండి. विशेष, బాబా యొక్క ఉపస్థితి ఈరోజు जो उन्हें విశేషంగా प्यार से याद करते हैं उनके पास रहती है। ఎవరు ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తారో వారి దగ్గర బాబా యొక్క ఉపస్థితి ఉంటుంది. सवेरे से ही చాలా हम సుఖప్రదమైన अनुभव करते వైబ్రేషన్స్ हैं और ఉదయం आगे నుండి भी మనం कर అనుభవం सकेंगे। చేస్తూ ఉంటాము. ఇక ముందు కూడా और బాబా समय మిలనం के రోజు अंतराल అనుభవం के बाद చేయొచ్చు మీరు. చాలా आज ये సమయం తర్వాత सुंदर समय फिर से आया है। మళ్ళీ ఒక ऐसे तो సుందరమైన रोज సమయం बाबा से మన मिलन ఎదురుగా होता వచ్చింది. है। మామూలుగా ప్రతిరోజు जब బాబాతో మిలనం चाहे జరుగుతూ मिलन ఉంది. हो सकता है, पर ये विशेष दिन, ఎప్పుడు కావాలంటే అప్పుడు उसकी విశేషత विशेष दृष्टि మిలనము జరుగుతుంది. కానీ ఈ విశేషమైన రోజులో విశేషమైన దృష్టి और మన పైన बाबा ఉంటుంది. మరియు బాబా हम सभी को మనందరకు ये बात भी सब याद ఈ రాత్రి रखेंगे। అందరూ గుర్తుంచుకోండి, मन इच्छित फल भी మన देते हैं। మనస్సుకి ఇచ్చితమైన ఫలం కూడా ఇస్తారు, हमारी మనసుకు నచ్చిన थकान ఫలం. भी उतारते మన हैं। అలసటను కూడా తీర్చేస్తూ ఉంటారు. हमें बहुत सुखी भी कर देते మనల్ని हैं। చాలా సుఖీగా కూడా చేసేస్తూ ఉంటారు బాబా. बाबा का एक महावाक्य బాబా जो యొక్క मुझे बहुत ఒక attract మహావాక్యం करता నన్ను रहा చాలా सदा ही, ఆకర్షిస్తూ వచ్చింది సదా. आपको भी करता है। మీకు కూడా ఆకర్షిస్తూ ఉండొచ్చు ఆ పదము. मेरे से పిల్లలారా, जो चाहो ले लो,
నా నుండి మీరు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. सवेरे के समय तो विशेष ఉదయం సమయంలో విశేషంగా मन चाह वरदान ले लो। మనసుకు నచ్చిన వరదానం తీసేసుకోండి. तो आज కాబట్టి हम ఈరోజు सभी బాబా ఇలా అంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు केवल बाबा का मन आह्वान अंदरम नहीं करेंगे, केवलम उससे बाबा యొక్క सुखद ఆహ్వానమే अनुभूति भी చేయము, करेंगे, కానీ బాబా నుండి कुछ సుఖప్రదమైన संकल्प అనుభూతి కూడా लेंगे చేద్దాము. और कुछ కొన్ని संकल्प సంకల్పాలు देंगे। కూడా తీసుకుందాము, కొన్ని సంకల్పాలు ఇద్దాము. पहला కాబట్టి अभ्यास, మొదటి అభ్యాసం हम चलेंगे सूक्ष्म वतन। మనం వెళ్దాము సూక్ష్మవతనానికి. मन के बोझ, మనసు యొక్క బరువు, मन की चिंताएं మనసు యొక్క చింతలు या मन में किसी भी तरह का भय లేదా మనసులో ఏ రకమైన భయము ఉన్నా బాబాకు అర్పించేసి తేలికైపోదాము. मैं आत्मा నేను ఆత్మ प्रकाश के शरीर में विराजमान, ప్రకాశమయ శరీరంలో విరాజమానమే ఉన్నాను. फरिश्ता हूँ। ఫరిస్తాను. मैं लाइट हाउस माइट हाउस నేను లైట్ హౌస్ మైట్ హౌస్ని अंग अंग से అంగం నుండి रंग बिरंगी किरणें चारों ओर फैल रही हैं। రంగురంగుల కిరణాలు నా చుట్టూ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. मैं फरिश्ता उड़कर चला सूक्ष्म लोक, నేను ఫరిస్తా సూక్ష్మలోకానికి ఎగిరి వెళ్ళిపోయాను. ఆకాశం పైన ये फरिश्तों की दुनिया, ఇది ఫరిస్తాల యొక్క ప్రపంచము. चारों ओर परमानंद, నలువైపుల పరమానందం ఉంది. सामने देखें ఎదురుగా చూడండి. अपने तेजस्वी प्रभा मंडल के बीच में తమ యొక్క తేజస్వి ప్రభా మండలం మధ్య విరాజమానమై ఉన్నారు బాబ్ దాదా. मस्तक में ज्ञान सूर्य चमक रहे हैं। మస్తకం మధ్య జ్ఞాన సూర్యుడు మెరుస్తూ ఉన్నారు. ये वही हैं जिन्हें हम युगों से ढूंढ रहे ఎవరినైతే थे। యుగ యుగాల నుండి వెతుకుతూ ఉన్నామో అతడే నాకు బ్రహ్మ బాబా తనులో కనిపిస్తూ ఉన్నారు, సమ్ముఖంగా ఉన్నారు, दृष्टि दे रहे నాకు हैं। దృష్టి ఇస్తూ ఉన్నారు. दे दे मन के सारे बोझ और चिंताएं उनको, మనసులో ఉన్నటువంటి చింతలు బరువు అంతా అతనికి अपने को ఇచ్చేయండి. बाबा के हवाले మిమ్మల్ని करते మీరు బాబాకు అర్పించేసుకోండి.
बाबा ने अपना प्यार भरा हाथ मेरे सिर पर रख బాబా दिया। ప్రేమతో నిండినటువంటి తన చెయ్యి నా తల పైన పెట్టారు. और बहुत हल्के होकर అది చాలా తేలికైపోయి నేను मैं फरिश्ता वापिस పారిస్తాను, తిరిగి వచ్చేస్తూ ఉన్నాను. ओम शांति। ఓం శాంతి. सबसे बड़ा सुख అన్నింటికన్నా గొప్ప సుఖము यही है। ఇదే. इसको पाने के बाद దీన్ని పొందిన తర్వాత संसार के सभी सुख ढीले फीके लगते हैं। ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలు డీలాగా बिन बिना చప్పగా शक्तियों అనిపిస్తాయి से, మనకు. रसों से శక్తి లేకుండా बुद्धि निकलती जाती है। అనేక రకాల రసాల నుండి బుద్ధి తొలగిపోతూ ఉంటుంది. इस అందరూ ईश्वरीय रस గుర్తుంచుకోండి, को ఈ निरंतर ఈశ్వరీయ पाने के రసాన్ని నిరంతరం పొందడం కోసం निरंतर भी ये मिलता है। నిరంతరం కూడా इसे లభిస్తూ पाने के ఉంటుంది. लिए ఈ రసాన్ని పొందడం కోసం कर्मेंद्रियों के रसों को కర్మేంద్రాల యొక్క छोड़ना రసాలను होता है। విడిచిపెట్టాల్సి ఉంటుంది. त्याग के बिना तपस्या త్యాగం नहीं లేకుండా होती। తపస్సు అనేది జరగదు. लेकिन त्याग की కానీ परिभाषा बहुत త్యాగం सूक्ष्म యొక్క है। పరిభాష చాలా సూక్ష్మంగా ఉంటుంది. त्याग త్యాగం हमारे जीवन को మన तेजस्वी बना జీవితాన్ని देता है। తేజస్విగా తయారు చేస్తుంది. और हमारा केवल त्याग ही नहीं, కేవలం మనది उसके త్యాగమే साथ కాదు, परछाई దాంతో की పాటు तरह चलता है श्रेष्ठ भाग्य। త్యాగంతో పాటు तो कर्मेंद्रियों శ్రేష్ఠ के భాగ్యం మన रस వెనుక నీడలాగా తిరుగుతూ ఉంటుంది. सभी को కాబట్టి छोड़ देने కర్మేంద్రాల होंगे। యొక్క రసము అందరూ విడిచిపెట్టాల్సి आजकल इन ఉంటుంది. रसों की डेफिनेशन थोड़ी अलग भी हो गई है। ఈ రోజుల్లో ఈ రసాల యొక్క డెఫినేషన్ आंखों का కొద్దిగా रस వేరుగా కూడా और అయిపోయింది. कानों का रस, కండ్ల యొక్క రసము, जो చెవుల యొక్క इलेक्ट्रॉनिक्स के రసము, माध्यमों से थोड़ा ఎలక్ట్రానిక్ दूसरा रूप ले चुका है, పరికరాల వలన వేరే రూపాన్ని जिसमें ధరించాయి ఈ రసం संसार అనేది. के बहुत सारे लोग उलझ कर रह गए हैं। ప్రపంచంలో ఉన్న చాలా जो మంది ఈ मानसिक बीमारियों को जन्म ఎలక్ట్రానిక్ दे रहे हैं। సాధనాలలో చిక్కుకొని ఉన్నారు. हमें इनसे पूरी మానసిక तरह ఒత్తిడి बचना కలిగిస్తూ है। ఉన్న ఈ సాధనాలు, వీటి నుండి आपको మనం अपने పూర్తిగా युवकों రక్షణ को भी పొంది ఉండాలి. बचाना है जितना हो सके, మనల్ని మనము ఈ क्योंकि ఏదో ये ఒక యుక్తి व्यसन भी రచించి बढ़ता जा రక్షింపబడాలి. रहा है। ఎందుకంటే ఈ వ్యసనం అనేది పెరుగుతూ तो ఉంది. आंखों से क्या देखें? కళ్ళతో ఏం చూడాలి? मुरली में सभी ने सुन लिया है, మురళిలో అందరూ విన్నారు. आज ही तो था। ఈ రోజే మురళిలో వచ్చింది. तीसरे नेत्र से देखो, మూడో నేత్రంతో చూడండి, चमड़ी के नैनों से नहीं। చర్మ చక్షువులతో చూడకండి. मैं बाबा की एक बात और इसमें जोड़ देता हूँ। బాబా యొక్క ఇంకొక सभी విషయం उसकी నేను దీనిలో प्रैक्टिस జోడించేస్తున్నాను. और आने అందరూ वाले దీన్ని काल ప్రాక్టీస్లో में పెట్టుకోండి. उसकी बहुत महत्ता हो जाएगी। वो రాబోయే है, కాలంలో చాలా हर మహత్వం ఉంటుంది ఆ scene విషయానికి. को, అది हर ఏంటంటే घटना ప్రతి को సీన్ని, ప్రతి ఘటనను शक्तिशाली होकर देखो। శక్తిశాలిగా ఉంటూ చూడాలి. बाबा के महावाक्य हैं। బాబా యొక్క మహావాక్యాలు ఉన్నాయి. तीसरे नेत्र से भी देखो, మూడో నేత్రంతో కూడా చూడండి, शक्तिशाली होकर भी శక్తిశాలి देखो। స్థితిలో ఉంటూ కూడా చూడండి. तीसरा नेत्र, इसके మూడో दो अर्थ నేత్రం हैं। కి రెండు అర్థాలు ఉన్నాయి. संपूर्ण ज्ञान, జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము కలిగి संपूर्ण ఉండడం. ज्ञान की दृष्टि से సంపూర్ణ देखो। జ్ఞానం యొక్క దృష్టితో చూడండి. और नेत्र नेत्र भी है जिससे हम अविनाशी चीज आत्मा और परमात्मा को देखते हैं। ఈ నేత్రాలతో మనము అవినాశి तो हर వస్తువైనటువంటి घटना ఆత్మను, పరమాత్మను शक्तिशाली చూస్తాము. होकर देखेंगे, మరి ప్రతి ఘటను శక్తిశాలిగా ఆయన चिंतन చూస్తాము. करेंगे। बहुत अच्छा इस చింతన पर। చేద్దాము. దీనిపైన घटनाएं చాలా बहुत हो भी మంచి गई हैं 2 చింతన. वर्ष में, 2 సంవత్సరాల్లో చాలా ఘటనలు और జరిగిపోయే आगे కూడా और ज्यादा भी ఇక होने ముందు जा కూడా रही हैं, ఎక్కువ जिनसे దృశ్యాలు हम జరగబోతూ परिचित हैं। ఉన్నాయి.
అవి ఏంటనేది మనకు పరిచయం शक्तिशाली ఉంది. होकर देखने का अर्थ है శక్తిశాలి అయి చూడాలి అంటే किसी అర్థం भी घटना दुर्घटना का प्रभाव हमारे ఏ मन ఘటన को దుర్ఘటన विचलित యొక్క ప్రభావం మన నా మనస్సుని కర్తే. విచలితం చేయకుండా, उदास न कर दे, ఉదాసీనంగా చేయకుండా, नेगेटिव न कर दे, నెగిటివ్గా మన परेशान మనసు न మారకుండా कर ఏ दे। సంఘటన ప్రభావంతో शक्तिशाली అలజడిలో होकर రాకుండా देखना, శక్తిశాలిగా कल्याण ఉండి की చూడాలి, भावना से కళ్యాణం యొక్క देखना, భావనతో जो చూడాలి. हो रहा है। ఏది జరుగుతుందో याद करो आज के महावाक्य, గుర్తు చేసుకోండి. ఈ రోజుల్లో सत्य यही మహావాక్యం है, जो हो रहा है ఏదైతే वही तो होना జరుగుతుందో चाहिए। ये है पावरफुल అదే జరగాల్సి ఉంది అనే స్థితిలో ఈ పవర్ఫుల్ నేత్రము, జ్ఞానం యొక్క పవర్ఫుల్ దృష్టి పెట్టుకోవాలి. इन दो तीन चीजों को आज ఈ से 2, आप 3 पक्का వస్తువుల్ని करेंगे ఈ और రోజు मधुबन నుండి की इस పక్కా यात्रा చేసుకోండి. से साथ लेकर మరి जाएंगे। మధుబన్ యొక్క ఈ యాత్రలో దీన్ని తోడు తీసుకుని जो कुछ వెళ్ళండి. हो रहा है ఏదైతే జరుగుతూ वही ఉందో सत्य है, అదే సత్యం, वही होना चाहिए। అదే జరగాలి. ऐसा शक्तिशाली होकर देखेंगे ఇలా శక్తిశాలిగా जो చూడండి. किसी भी बात का इफेक्ट मन ఏ पर విషయం न యొక్క पड़े, ఎఫెక్ట్ మీ మనస్సు మీద పడకూడదు. क्योंकि सभी को ये जानना चाहिए అందరూ ఇది कि తెలుసుకోవాలి. वर्तमान समय వర్తమాన बहुतों के సమయం मन, చాలా बहुतों మంది के మనస్సు, brain చాలా మంది యొక్క sensitive हो బ్రెయిన్ चुके हैं, సెన్సిటివ్గా कमजोर, అయిపోయింది, नाजुक। బలహీనంగా అయిపోయింది. नेगेटिव एनर्जी को तुरंत ग्रहण నెగటివ్ कर लेते ఎనర్జీని हैं। తొందరగా గ్రహించేస్తున్నారు. बचना है इससे, దీని నుండి ताकि हम రక్షింపబడాలి. शक्तिशाली होकर అప్పుడే మనం संसार को శక్తిశాలిగా बहुत ఉంటూ कुछ दे ప్రపంచానికి सकें। చాలా चलें, छोटा ఇవ్వగలము. सा अभ्यास। చిన్న ఒక రోజు అభ్యాసం करना చేద్దాము. है। అది రోజు చేయాలి. मैं आत्मा నేను ఆత్మ, मस्तक मणि మాస్టర్ మణిని, మస్తక మణిని, ईश्वरीय शक्तियों से ఈశ్వరీయ भरपूर। శక్తులతో నిండుగా ఉన్నాను. परमात्मा वरदानों से संपन्न, పరమాత్మ వరదానాలతో సంపన్నంగా ఉన్నాను. बहुत शक्तिशाली, చాలా శక్తిశాలిగా ఉన్నాను. निराकार, నిరాకారుడుగా ఉన్నాను. देह जैसे कि है ही దేహం లేనే లేదు అనిపిస్తుంది. शक्तियों की लाल किरणें శక్తుల యొక్క ఎర్రటి मुझसे కిరణాలు चारों ओर నా నుండి फैलकर నలువైపులా వ్యాపిస్తూ मेरे चारों ओर एक నా నలువైపున ఒక పవర్ఫుల్ आभामंडल बना అభామండలం తయారు చేస్తూ ఉన్నాయి ఈ కిరణాలు. बैठ जाएं इस आभामंडल के बीच में। ఈ అభామండల మధ్యలో కూర్చోండి. मैं बहुत शक्तिशाली हूँ, स्वीकार कर लें। నేను చాలా శక్తిశాలిగా ఉన్నాను. స్వీకరించండి దీన్ని. ओम शांति। ఓం శాంతి. हम सभी बहुत भाग्यवान हैं, మనమందరం చాలా భాగ్యవంతులము. जिन्हें ज्ञान का तीसरा नेत्र मिला है। ఎవరికైతే జ్ఞానం యొక్క మూడో నేత్రం एक छोटी లభించిందో सी और చాలా बहुत सुंदर बात, భాగ్యవంతులము.
ఒక చిన్న చాలా సుందరమైన విషయం. संसार में लोग, ప్రపంచంలో आजकल మానవులు तो बात वो पूरी हो गई, पर बाबा जब साकार में थे और ఎప్పుడైతే उसके బాబా సాకారంలో ఉండేవారో 20 साल बाद तक भी దాని తర్వాత 20 సంవత్సరాల వరకు కూడా शास्त्रों का భారతదేశంలో पठन पाठन, गीता की శాస్త్రాల యొక్క मान्यता పఠనము పాఠము बहुत ज्यादा थी। గీత యొక్క अब तो वो మాన్యత जानता చాలా नहीं है। ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వాళ్ళకైతే గీత मैं लोगों ఏంటి से తెలియనే पूछा తెలీదు. करता था, నేను మనుషుల్ని అడిగేవాడిని, सुन ले ध्यान से, శ్రద్ధతో कि వినండి ఈ जब आप మాటలు. वेदों को पढ़ना शुरू करते हैं మీరు ఎప్పుడైతే వేదాల్ని చదవడం మొదలు तो పెడతారో शुरू में ही మొదట్లోనే आप सब जानते हैं, हिंदी वाले हैं, మీరు అందరూ హిందీ అర్థం अस्तोमा చేసుకునేవాళ్ళు, सद्गमय, మీకు తెలుసు. అసతోమయ तमसोमा సర్గమయ, ज्योतिर्गमय, తమసోమ జ్యోతిర్గమయ. तीसरा भी है, మూడో లైన్ కూడా చెప్తారు, असत्य से सत्य की ओर అసత్య ले चलो। అసత్యం నుండి సత్య సత్యం కి వైపు ఖోజ్ తీసుకుని కి. వెళ్ళు అని चारों वेद చెప్తారు. पढ़ लिए, అంటే उपनिषद, సత్యం యొక్క दर्शन, 18 पुराण, వెతకటం गीता, సత్యం भागवत కోసం सब पढ़ ఉండేది. लिए। फिर वही గీత गा रहे ఉపనిషత్తులు हैं, అన్నీ हे చదివినా प्रभु, కానీ असत्य అదే से చదువుతున్నారు. सत्य की ఓ ओर ले ప్రభు, चलो, అసత్యం నుండి సత్యం अंधकार వైపు से తీసుకుని వెళ్ళు, प्रकाश की ओर అంధకారం ले నుండి चलो। ప్రకాశం వైపు मैं पूछता తీసుకుని था, వెళ్ళు ये అని सब पढ़ के प्रकाश मिला नहीं నేను क्या? అడిగేవాడిని, మరి ఇవన్నీ చదువుతున్నారు కదా, మీకు ప్రకాశం సత్యం దొరకలేదా ఎలా అని, సత్యం మీకు దొరకలేదా వీటిలో అని అడిగేవాడిని. जो मैं कहना चाहता हूँ उसे ध्यान से सुन लें। ఇప్పుడు నేను ఏది చెప్పాలనుకుంటున్నానో बाबा శ్రద్ధగా का వినండి. ज्ञान पाने के बाद బాబా జ్ఞానం పొందిన తర్వాత सत्य की खोज समाप्त हो गई। సత్యం కోసం వెతకటం అనేది సమాప్తి हो गई అయిపోయింది. या नहीं? అయిపోయిందా లేదా? जो 7 दिन का कोर्स भी बहुत अच्छी तरह कर लेते हैं, ఎవరైతే 7 రోజుల కోర్సు కూడా చాలా उनको చక్కగా समझ में आ చేసేస్తున్నారో, जाता है, 7 రోజుల अब కోర్సు ये విన్న गाने వాళ్ళకు की కూడా जरूरत అర్థమైపోతుంది. नहीं, असत्य से सत्य ఇది की చెప్పే ओर అవసరం ले లేదు, चलो। అసత్యం వైపు నుండి आत्मा సత్యం వైపు तृप्त తీసుకెళ్ళు हो ప్రభు అని. जाती है। ఆత్మతృప్తి అయిపోతుంది ये కోర్సు వింటూనే. तृप्ति ఈ తృప్తి संपूर्णता की पहचान है। సంపూర్ణత యొక్క గుర్తు. बाबा के शब्दों में బాబా యొక్క మాటల్లో संतुष्टता ही संपूर्णता సంతుష్టతయే है। సంపూర్ణత అన్నారు. तो तीसरा नेत्र मिल కాబట్టి गया మూడో है, నేత్రం లభించేసింది, ज्ञान का। జ్ఞానం యొక్క నేత్రం. कुछ जानना शेष नहीं रहा। ఇప్పుడు ఇది తెలుసుకోవటానికి మిగలలేదు. आपने अपने बच्चों को भी सिखा दिया है, हम आत्मा మీరు మీ कहाँ से పిల్లలకు కూడా धरा నేర్పించేశారు पराई కదా, हैं। మీరు बच्चे कहेंगे, ఆత్మ నేను परमधाम से। ఎక్కడి నుండి వచ్చాను అని. పిల్లలు కూడా చెప్పేస్తారు పరంధామ నుండి వచ్చాను అని. సింపుల్ జ్ఞానం ఇచ్చేశారు బాబా మనకు. ప్రపంచంలో ఏ ఫిలాసఫీలో కూడా ఎవరికి కూడా తెలీదు ముక్తులై ఎక్కడికి వెళ్తాము అనేది తెలీదు. మరి ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుండి వచ్చారు అనేది తెలీదు. కానీ బాబా మన పైన ఎంతో ఉపకారం చేశారు. సత్య జ్ఞానం ఇచ్చి మన అలసటని తీర్చేశారు. వెతకటం తిరగటం అనేది సమాప్తి చేసేసారు. ఇప్పుడు తెలుసుకోవటానికి ఇంకేమీ మిగలలేదు. కాబట్టి వెళ్దాము, ఇప్పుడు బాబాని పిలుద్దాము. పూర్తిగా ఒంటరిగా అనుభవం చేయండి మిమ్మల్ని మీరు. పాట కూడా మోగుతుంది. మరియు మీ బుద్ధిని పరంధామ వైపు తీసుకెళ్ళి వెళ్ళండి. ప్రేమతో నిమంత్రణ ఇవ్వండి. हे खुदा दोस्त, ఓ ఖుదా దోస్త్, मेरे मन के मीत, నా మనస్సు యొక్క మిత్రుడు, हम आपके प्यारे बच्चे, మేము आपके మీకు पास ప్రియమైన आए పిల్లలము, हैं, మీ దగ్గరకు వచ్చాము, आपके घर आए हैं, మీ ఇంటికి వచ్చాము. अपना धाम छोड़कर हमारे पास आ जाओ। బాబా, మీ ధామాన్ని వదిలి మా దగ్గరికి వచ్చేసేయండి. निराकार शिव बाबा, నిరాకారుడి శివ్ బాబా ब्रह्मा तन में बैठकर బ్రహ్మ आ తనువులో गए కూర్చొని मेरे सम्मुख। నా సమ్ముఖంగా వచ్చేసారు. उनका दिव्य तेज चारों ओर అతని फैल యొక్క रहा దివ్య है తేజస్సు నలువైపుల और వ్యాపిస్తూ ఉంది. दृष्टि दे रहे మరియు దృష్టి ఇస్తూ ఉన్నారు నాకు.
सामने से ही उनकी किरणें मुझ पर पड़ रही हैं। ज्ञान सूर्य मस्तक में है। ఎదురుగా నుండి అతని కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. జ్ఞాన సూర్యుడు మస్తకంలో ఉన్నారు, బ్రహ్మబాబా మస్తకంలో. काम क्रोध मद लोभ मोह वश आज है सब मोहताज। योग लगा कर पाप मिटा ले, स्वर्ग सजा ले तू आज। काम क्रोध मद लोभ मोह वश आज है सब मोहताज। योग लगा कर पाप मिटा ले, स्वर्ग सजा ले तू आज। जन्म जन्म की प्यास बुझा ले, पावन बन कर आज। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। संगम युग में परम पिता शिव कहते हैं राज। तू है एक अविनाशी आत्मा, सुन लो मेरी आवाज। संगम युग में परम पिता शिव कहते हैं राज। तू है एक अविनाशी आत्मा, सुन लो मेरी आवाज। सुख शांति और पावनता से झोले भर लो आज। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। परम धाम से आए हैं शिव ब्रह्मा तन आधार। मुक्ति और जीवन मुक्ति का जन्म सिद्ध अधिकार। परम धाम से आए हैं शिव ब्रह्मा तन आधार। मुक्ति और जीवन मुक्ति का जन्म सिद्ध अधिकार। चलना है चलना है घर वापस, अब तो यही ज्ञान का सार। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा। बाबा का आह्वान बहुत सुखद फीलिंग देता है। బాబా యొక్క ఆహ్వానం చాలా సుఖమైన ఫీలింగ్ ఇస్తుంది. తమ యొక్క ఇంటిలో కూడా, क्षेत्र पर भी కర్మక్షేత్రంలో కూడా बाबा का आह्वान करेंगे। బాబా तो యొక్క उसकी ఆహ్వానం చేస్తూ powerful ఉన్నట్లయితే energy ఆ పవర్ఫుల్ ఎనర్జీ आपके लिए बहुत మీకోసం मददगार చాలా होगी। సహయోగిగా विघ्नों అవుతుంది, को नष्ट करने విఘ్నాలను నష్టం చేస్తుంది. तीसरे नेत्र से మూడో सब कुछ నేత్రంతో देखना है। అన్నీ చూడాలి మనం. केवल आत्मा को नहीं, కేవలం ఆత్మనే सब కాదు, कुछ। అన్నింటినీ చూడాలి. जानकी दादी बहुत జానకి पहले దాది कहा करती थी, చాలా మొదట్లో जब చెప్పేవారు. वो अपनी बाद में तो थोड़ी तबीयत ढीली हुई, लेकिन 20 साल తర్వాత पहले ఆరోగ్యం जब కొంచెం बिल्कुल డీల్ मैं అయింది, कहूँगा కానీ young 20 थी, సంవత్సరాల క్రితము बुजुर्ग तो పూర్తి 100 యంగ్ साल లాగా के बाद ఉండేవారు ही దాది. नजर आई।
100 సంవత్సరాలు పూర్తయ్యాకే కొంచెం వృద్ధురాల్లాగా కనిపించేవారు దాది. 100 సంవత్సరాల వరకు కూడా యంగ్గానే ఉండేవారు. ప్రతిరోజు కిచెన్లో వచ్చేవారు, 15 నిమిషాలు క్లాస్ చేయించేవారు. చెప్పేవారు దాది, ఇప్పటి వరకు ప్రపంచాన్ని 2 నేత్రాలతో చూసాము, కానీ ఇప్పుడు 3వ నేత్రంతో చూడండి అని చెప్పేవారు దాది. संसार की चकाचौंध दिखाई देती है ప్రపంచంలో 2 नैनों से, ఉన్నటువంటి तीसरे नैन से क्या దృశ్యాలు दिखाई కనిపిస్తూ देगा? ఉంటాయి. కాబట్టి 3వ నేత్రంతో ఏం కనిపిస్తుంది, ఈ ప్రపంచం పరివర్తన కాబోతుంది అనేది కనిపిస్తుంది. दिखाई देने का अर्थ है కనిపిస్తుంది स्मृति అంటే में అర్థం रहेगा। ఏంటి, ఇది స్మృతిలో ఉంటుంది कि जो అని. कुछ इन आँखों से देखते ఈ కళ్ళతో हैं, ఏదైతే చూస్తూ ఉన్నామో वो नहीं रहेगा। అది ఏది ఉండదు ఇప్పుడు. बंद भी कर सकते हो, बंद भी कर सकते हो राजू, दिक्कत हो तो रवि। तीसरे नेत्र से देखेंगे, 3వ నేత్రంతో చూసినట్లయితే, 2 नेत्रों से किसी के अवगुण भी दिखाई दे 2 నేత్రాలతో చూసినప్పుడు ఎవరిలో ఉన్న అవగుణాలైనా కనిపిస్తాయి మనకి. కానీ 3వ నేత్రంతో అందరి యొక్క సంపూర్ణ స్వరూపం మరియు పరిస్థిత స్వరూపమే కనిపిస్తుంది మనకు. कभी बाबा की एक मुरली चली थी बहुत अच्छी, ఎప్పుడో ఒకసారి अच्छा బాబా देह మురళిలో देखने की నడిచింది. आदत है ना, ఆత్మను చూసే అలవాటు ఉంది కదా మీకు फरिश्ते को అని. भी तो सूक्ष्म देह है, ఫరిస్తాలకి సూక్ష్మ దేహం ఉంది కదా, फरिश्ता स्वरूप खड़ा है। వారి వెనుక వారి సంపూర్ణ రూపం నిలిచి ఉంది అని చూడండి 3వ నేత్రంతో. तो तीसरे మేము ఇది చాలా नेत्र ప్రాక్టీస్ से చేసాము. देखेंगे। 3వ నేత్రంతో 2 చూసినట్లయితే, नेत्रों वाले सोचते हैं, 2 నేత్రాలతో 2 చూసే వాళ్ళు नेत्रों से ఆలోచిస్తారు, देखने वाले, धन ही सब कुछ है। ధనమే సర్వస్వం అని तीसरे ఆలోచన ఉంటుంది వారికి. 2 नेत्र से నేత్రాలతో చూసే देखने వాళ్ళకి. वाले सोचेंगे, 3వ నేత్రంతో చూసే వాళ్ళు ఆలోచిస్తారు, ईश्वरीय खजाना ही सब ఈశ్వరీయ कुछ ఖజానాయే సర్వస్వము అని. है। धन तो जन्म जन्म बहुत मिलेगा, ధనం आपका అయితే धन तो జన్మ कुछ भी జన్మలు नहीं చాలా है, దొరుకుతుంది. कुछ भी नहीं। ఇప్పుడు ధనం అయితే ఏమీ కాదు మనకి అనిపిస్తుంది. అపారమైన ధన సంపదలు ఉంటాయి మనకు. देश का ఇప్పుడు కూడా ఒక దేశం కోసం పేపర్లో వచ్చిందంట, న్యూస్ పేపర్లో 25 मंजिला एक होटल అక్కడ రాజధాని నగరంలోని ఆ దేశంలోని 25 అంతస్తుల యొక్క लिखा था कि అపార్ట్మెంటు బంగారంతో కట్టారు అంట. బాత్రూమ్ కూడా चाय బంగారంతోనే, आती है वो भी सोने के कप में, టీ కూడా प्लेट బంగారు भी కప్పులోనే, सोने की है। ప్లేట్ కూడా బంగారు सोचने ప్లేటే. की बात है, అలా सच्ची ఉంది घटना అంట. है, ఒక ये कोई దేశంలో काल्पनिक నిజంగాను चीज ఒక नहीं है, बना है వాళ్ళ अभी- రాజధాని నగరంలో అలా కట్టారు అంట. నిజంగా ఇది జరిగింది. इतनी धन संपदा यदि अंत ఇంత तक है, ఇంత ధనము సంపద अब तो पता ఆఖరి चला है వరకు सोने ఉంది का, అంటే वहाँ तो सोने की ईंटें होंगी। అక్కడ బంగారు तो ఇటుకలే ఉంటాయి, तीसरे సత్యుగంలో नेत्र से బంగారు संसार రాళ్లే को ఉంటాయి. देखें, కాబట్టి 2 3వ नेत्रों నేత్రంతో से सब ప్రపంచాన్ని कुछ చూడాలి विनाशी మనము. दिखाई देगा, और 2 तीसरे नेत्र से हम 2 నేత్రాలతో अविनाशी చూస్తే चीजों को వినాశీ వస్తువులు देखेंगे। కనిపిస్తాయి, 3వ నేత్రంతో అవినాశి వస్తువుని చూస్తాం. एक बार फिर से अपने अपने घरों में बाबा का आह्वान करेंगे। ఒకసారి यहाँ बैठकर మళ్ళీ ఇక్కడ కూర్చొని మీ మీ ఇళ్లలో మరి మీరు మీ సెంటర్లోని బాబాను ఆహ్వానిద్దాము. ఒకసారి మళ్ళీ बहुत ప్రాక్టీస్ सुंदर చేద్దాము. अनुभूति के చాలా साथ సుందరమైన అనుభూతితో ప్రాక్టీస్ చేద్దాము. बुलाएं बाबा को, బాబాని పిలుద్దాము. जो इस संसार में मेहमान बनकर आए हैं। ఈ ప్రపంచంలో ఎవరైతే అతిథిగా వచ్చారో सर्वोच्च सत्ता, సర్వోన్నతమైన శక్తి అతడు. देखें तीसरे नेत्र से अपना 3వ घर నేత్రంతో చూడండి మీ ఇంటిని, और పరంధామాన్ని. संकल्प कर दें మరియు कि సంకల్పం बाबा का చేయండి. మీ यज्ञ ఇంటిని, లౌకిక ఇంటిని చూడండి, సంకల్పం చేయండి. మీరు प्यार से निमंत्रण दें। ప్రేమతో బాబాకు నిమంత్రణ ఇవ్వండి. हे सर्वशक्तिवान, ఓ సర్వశక్తివంతుడు బాబా, ज्ञान सूर्य, జ్ఞాన సూర్యుడు अपना दाम बाबा। छोड़कर
పరంధామంలో వెళ్ళి బాబాతో अपने మాట్లాడండి. इस छोटे से यज्ञ में आ జ్ఞానసూర్యుడు जाओ। బాబా, మీ ధామాన్ని వదిలి మా ఇల్లు చిన్న యజ్ఞం, ఈ చిన్న యజ్ఞంలో దిగిరండి. सृष्टि के बीच సృష్టి మధ్యలో जो हम सबको बहुत प्यार करते हैं, ఎవరైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారో అటువంటి బాబా ब्रह्मा तन में బ్రహ్మ सवार తనువులో होकर आ సవారీ गए हैं చేస్తూ हमारे घर में। మా ఇల్లు అనే యజ్ఞంలో వచ్చేసారు బాబా. बहुत तेजस्वी दिव्य स्वरूप, చాలా తేజస్వి దివ్య స్వరూపం ఉంది तेजस्वी బాబాది. आभा मंडल के తేజస్వి ఆభా మండలం మధ్యలోని उनकी पावरफुल एनर्जी, బాబా యొక్క పవర్ఫుల్ ఎనర్జీ, शक्तियों की किरणें, శక్తుల యొక్క కిరణాలు, पवित्रता के పవిత్రత वाइब्रेशन యొక్క వైబ్రేషన్స్ पूरे घर में फैल गए हैं। పూర్తిగా ఇంటిలో వ్యాపించి ఉన్నాయి. और दृष्टि देकर మరియు దృష్టిస్తూ बाबा वापस गए अपने మా धाम। ఇంటిలో అంతా దృష్టిస్తూ బాబా తిరిగి తన వతనానికి వెళ్ళిపోయారు. ओम शांति। ఓం శాంతి. आज के इस सुंदर दिन पर ఈరోజు ఈనాటి సుందరమైన इन రోజున सुखद क्षणों में ఈ సుఖద క్షణాలలో हम अपने को भी तीसरे नेत्र से మనము మనల్ని देखेंगे। కూడా మూడో నేత్రంతో చూద్దాము. तीसरा नेत्र माना మూడో నేత్రం ज्ञान అంటే की दिव्य జ్ఞానం बुद्धि యొక్క से దివ్య संपन्न। బుద్ధితో సంపన్నమైన నేత్రం. सच्चा ज्ञानी वही సత్యమైన है జ్ఞానీలు ఎవరంటే जिसे अपनी सूक्ष्म कमियों का भी ఎవరికైతే ज्ञान हो తమ సూక్ష్మ లోపాల కోసం और కూడా जिसे अपनी అర్థమై ఉంటుందో, महानताओं का, अपनी ఎవరికైతే जिम्मेदारियों తమ का भी గొప్పతనాలు एहसास విశేషతలు हो। తమ బాధ్యతలు ఏంటని అనుభూతి हम అయి इस ఉంటుందో, सृष्टि पर चमकते सितारे हैं। మనం ఈ సృష్టిలో మెరిసే నక్షత్రాలము. ఎవరికి हमारे అన్ని प्रकाश గుర్తుంటాయో से వాళ్ళదే ही जग దివ్య का బుద్ధి అంటారు. अंधकार दूर होता है। మన ప్రకాశంతో ప్రపంచం యొక్క అంధకారం मुझे जो దూరం बाबा అవుతుంది. की एक बात बहुत బాబా याद యొక్క ఒక रहती మాట है, నాకు अभी చాలా की। గుర్తొస్తూ ఉంటుంది. आप सबको भी याद दिला देता हूँ। మీ అందరికి కూడా అది గుర్తు కలిగిస్తూ ఉన్నాను. साकार मुरली में आई है, సాకార एक మురళిలో डेढ़ मास వచ్చింది. पहले ही, तुम धरती के चेतन सितारे हो। మీరు ధరణి तुम పైన చైతన్య नक्षत्रों నక్షత్రాలు, से भी మీరు నక్షత్రాల కంటే కూడా महाबलवान हो। మహాబలవంతులు. बहुत चिंतनीय महावाक्य है। ఇది చాలా చింతన చేయవలసిన नक्षत्रों से మహావాక్యము. भी महान నక్షత్రాల కంటే बलवान కూడా हो। మహాబలవంతులు Most మీరు. powerful in the world। చాలా పవర్ఫుల్ మీరు ఈ ప్రపంచంలో. हम सभी మనమందరము आज ఈరోజు अपने में कोई एक परिवर्तन తమలో करके తాము जाएंगे ఏదో ఒక यहाँ పరివర్తన से। చేసుకొని వెళ్దాము ఇక్కడ चाहे నుండి. आप बाबा की आज की मुरली से देख लेना कुछ भी। ఈ हमें రోజు पता नहीं మురళిలో क्या నుండి मुरली ఏదైనా होगी। తీసుకోండి. ఈరోజు ఏం మురళి చెప్తారు मैं బాబా एक మనకు दो తెలియదు. चीज याद दिला देता हूँ। నేను ఒక రెండు వస్తువులు మీకు समय గుర్తు के చేస్తున్నాను. अनुसार రెండు విషయాలు. समय సమయం की యొక్క అనుసారం, मांग है कि हमें సమయం యొక్క పిలుపు ज्यादा ఏంటంటే सोचने का संस्कार न మనకు हो। ఎక్కువగా ఆలోచించే సంస్కారం ఉండకూడదు. समय का खेल बिगड़ता जाए। సమయం యొక్క ఆట చెడిపోతూనే मन వస్తుంది. की स्पीड भी फास्ट మనసు होती యొక్క స్పీడ్ जाएगी। కూడా తీవ్రమవుతూ ఉంటుంది. और दूसरा, మరి రెండోది, छोटी छोटी बातों में परेशान होने का संस्कार చిన్న చిన్న भी విషయాలు न हो। అలజడిలో వచ్చే సంస్కారం अगर కూడా किसी में ఉండకూడదు ऐसा మనలో. है,
ఒకవేళ तो ఎవరిలోనైనా आज అలాంటి वो సంస్కారం इसको ఉన్నట్లయితే चेंज करने का దానిని दृढ़ ఈరోజు संकल्प పరివర్తన करें। చేసుకునే దృఢ సంకల్పం చేయండి. चेंज करने की शक्ति हमारे अंदर है। పరివర్తన पता रहना చేసుకునే శక్తి चाहिए, మనలో ఉంది. अपने को बदलने की మనకు शक्ति తెలియాల్సి हम ఉంది. మనల్ని మనం सबके మార్చుకునే अंदर శక్తి विद्यमान మన है। అందరిలోని విద్యమానమై ఉంది. केवल మనందరిలో ఉంది हम మనల్ని మనం बदलने మార్చుకునే का శక్తి. दृढ़ संकल्प కేవలము మనం करें। మారాలి అని దృఢ సంకల్పం बाबा का చేసుకోవాలి. बहुत पहले का महावाक्य है। బాబా చెప్పిన చాలా రోజుల स्वपरिवर्तन క్రితం से చెప్పిన विश्व మహావాక్యం परिवर्तन, ఉంది. ये तो कॉमन बात हम सब స్వపరివర్తన सुनते ద్వారా हैं। విశ్వ పరివర్తన అనేది కామన్ बहुत విషయం सुंदर మనం महावाक्य వింటూ था। ఉంటాము. చాలా సుందరమైన विजयमाला మహావాక్యం तो ఉంది. उनके गले में ही విజయమాల पड़ेगी ఎవరి మెడలో जो పడుతుంది అంటే स्वपरिवर्तन ఎవరైతే करेंगे। స్వపరివర్తన చేసుకుంటారో और स्वपरिवर्तन వారి कोई మెడలో लंबी విజయమాల चौड़ी बात పడుతుంది. नहीं। స్వపరివర్తన मैं అనేది एक ही చాలా शब्द में పొడగైన कहूँगा, एक వెడల్పైన लाइन में। విషయం కాదు. సింపుల్గా ఒక లైన్లో अपने చెప్తాను. विचारों को తమ बदल दो, ఆలోచనలను जीवन మార్చుకున్నట్లయితే बदल జీవితం जाएगा। మారిపోతుంది. विचार बदल दो, ఆలోచనలు మార్చుకుని संस्कार बदल సంస్కారాలు जाएंगे। మారిపోతాయి. विचार ही तो है, छोटी बात आ गई। ఆలోచనలతోనే చిన్న విషయంలోనే అలజడిలోకి వచ్చేస్తాము. ఏదైతే అలజడి చేసే విషయం వస్తుందో దాని వెనుక కూడా మన ఆలోచనలపైన ఆధారపడి ఉంటుంది కదా. మన ప్రియమైన వాళ్ళు ఎవరికైనా మృత్యు జరిగినట్లయితే ఆ ఆలోచన మనల్ని అలజడిలో తీసుకొచ్చేస్తుంది అనుకోండి. వీళ్ళని ఎందుకు బాబా రక్షించలేదు అని దాంతో అలజడిలో వచ్చేసామనుకోండి, సంశయం వచ్చేసింది, బలహీనమైపోయాం అనుకోండి. అదే మన ఆలోచన మార్చేసుకుంటే బాబా సహజంగా మృత్యు ఇచ్చారు, మంచిదైంది, వాళ్ళకి ఏమీ కష్టం కాలేదు, సెకండ్లో అయిపోయారు అని ఇలా మనం ఆలోచిస్తే బాధ అనిపించదు. ఒక అన్నయ్య కరోనా కాలంలోనే ఆయనకి కరోనా కూడా లేదు, ఆఫీస్ నుండి వచ్చారంట, బాబు కొంచెం నీళ్లు తెచ్చివని అబ్బాయిని అడిగాడంట, వాళ్ళు నీళ్ళు తెచ్చిచ్చారు, వెళ్ళిపోయాడంట ఆయన లోపలే. దాంతో నేనేమన్నానంటే ఎంత పుణ్యాత్మ, ఆయనకి ఏమీ కష్టం కాలేదు, ఏ మేనేజర్ లేదు, ఏ మందులు లేదు, డబ్బు ఖర్చు పెట్టలేదు. ఒక్క సంకల్పం వారికి సరళం చేసేసింది, స్వీకరింప చేసేసింది, అలజడులు సమాప్తి చేసేసింది. వాళ్ళ ఫ్యామిలీ ఇదే ఆలోచించుకున్నారు, సెకండ్లో వెళ్ళిపోయారు, ఈజీగా వెళ్ళిపోయారు అని. అది మనం ఆలోచిస్తే పెద్ద విషయం, ఆలోచిస్తే చిన్న విషయం కూడా చేసుకోగలం. సమస్యలు అయితే పెద్దవి కాదు, మన ఆలోచనతోనే పెద్దవి చేసుకుంటాము. బాబా మురళిలో చెప్పిన చాలా ప్రియమైన విషయం ఇది. విషయాలు సమస్యలు పెద్దవేం కాదు, మీరు ఆలోచించి పెద్దవి చేసుకుంటారని చెప్పారు బాబా. సమస్య పెద్దది కాదు, మీరు పెద్దవాళ్ళు. ఇది అండర్లైన్ చేసుకోండి. సమస్య పెద్ద విషయం కాదు, మీరు సమస్య కన్నా గొప్పవాళ్ళు. ఇది అండర్లైన్ చేయండి. ఇది చాలా శక్తిశాలి, జ్ఞానంతో నిండుగా ఉండాలి. భగవంతుడికి ఎవరి తోడు లభించిందో, ఎవరు అతని శీతల ఛాయలో పాలన పొందుతూ ఉన్నారో అటువంటి మనము పవర్ఫుల్. సమస్యలు అయితే వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం కొద్ది క్షణాల కోసం బాబా యొక్క ఛత్ర ఛాయలో కూర్చుందాము. कुछ क्षणों तक पावरफुल वाइब्रेशन संसार को देंगे। కొద్ది క్షణాలు మనం పవర్ఫుల్ వైబ్రేషన్స్ ప్రపంచానికి ఇద్దాము. मैं ईश्वरीय शक्तियों से संपन्न, నేను ఈశ్వరీయ శక్తులతో సంపన్నంగా ఉన్నాను, మహాబలవంతుడను. मास्टर सर्वशक्तिवान अथॉरिटी, మాస్టర్ సర్వశక్తివాన్ అథారిటీని నేను. ग्लोब के గ్లోబ్ ऊपर పైన विराजमान। విరాజమానమే ఉన్నాను, గ్లోబ్ పైన ఉన్నాను. मैं पूर्वज हूँ, నేను పూర్వజుడను. हमारे एक एक श्रेष्ठ संकल्प మన का యొక్క ఒక్కొక్క प्रभाव శ్రేష్ఠ సంకల్పం యొక్క ప్రభావం संसार में दूर दूर तक जाता है। ప్రపంచంలో దూరం వరకు వెళ్తుంది. ग्लोब के ऊपर
ऊपर विराजमान, గ్లోబ్ పైన విరాజమానమై ఉన్నాను. सर्वशक्तिवान ज्ञान सूर्य शिव बाबा का आह्वान करते సర్వశక్తివంతుడు జ్ఞానసూర్యుడు శివబాబాని ఆహ్వానిస్తూ ఉన్నాను. परम धाम से नीचे उतरने लगे, పరంధామ నుండి కిందకి దిగడం మొదలుపెట్టారు. किरणें चारों ओर తన फैलाते యొక్క తేజస్వి हुए కిరణాలు नीचे आ నలువైపులా रहे हैं। వ్యాపిస్తూ కిందకు దిగుతూ ఉన్నారు బాబా. आ गए हैं मेरे सिर के ऊपर, కిందకి దిగిపోయారు బాబా. నా తలపైన ఛత్రఛాయ ఉన్నారు. नीचे मैं शिव शक्ति, కింద నేను सिर శివశక్తి के ఉన్నాను. ऊपर నా తలపైన सर्वशक्तिमान ज्ञान సర్వశక్తివంతుడు జ్ఞాన సూర్యుడు ఉన్నారు. बाबा की किरणें బాబా యొక్క मुझ కిరణాలు में समा रही हैं నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. और सारे संसार में फैल रही మరి మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్నాయి. और बाबा वापिस गए अपने धाम। మరి బాబా తిరిగి వెళ్ళిపోయారు తన ధామానికి. ओम शांति। ఓం శాంతి. ये हमारा कंबाइंड स्वरूप है, ఇది మన యొక్క కంబైన్డ్ शिव స్వరూపం. शक्ति और शिव శివశక్తి మరియు శివుడి యొక్క శక్తి, ये శివుడి इतना యొక్క पावरफुल కంబైన్డ్ है। రూపం. ఇది ఎంత పవర్ఫుల్ స్థితి అంటే ये बाबा के महावाक्य हैं। मैंने ఇది तो బాబా యొక్క 74 से మహావాక్యము. सुने थे, నేను 74 నుండి तब से విన్నాను. याद रहते అప్పటి हैं। నుండి నాకు గుర్తుంటుంది. घटना थी बहुत सुंदर। అది पांडवों సుందరమైన में ఘటన ఉండేది. मेडिटेशन हॉल పాండవ बन रहा భవన్లో था। మెడిటేషన్ హాల్ తయారవుతుంది. टीन की पड़ी थी, अभी कैंची पर डालते हैं। టీన్ पक्का షీట్ नहीं हुआ, नीचे फर्श भी नहीं हुआ పైన था। ఉండేది. चादरें बिछाकर एक कुर्सी रखकर बाबा को बुलाया गया। बरसात కింద के అంత दिन ఫ్లోరింగ్ थे। కూడా లేదు. तेज పైన రేకుల तूफान షెడ్ चल रहा మెడిటేషన్ था। హాల్. పెద్ద తుఫాన్ నడుస్తుంది. ఒక బిజిలీ కుర్చీ కడక్ వేసి రహీ బాబాని థీ. పిలిచారంట. కరెంటు और कैसा కూడాను था तूफान? అది ఆగుతూ कि ఉంది. जो ऊपर पत्थरों की छत थी ना, वो 2-2, 3-3 इंच ऊपर उठती थी, गिरती थी। అది अंदर రేకు लाइट आ షీట్ जाती కదా, थी, बिजली जो कड़क रही थी। बाबा అది ने कहा, పైకి देखो ఎగిరి మళ్ళీ పడుతూ प्रकृति ఉండేదంట. पति की भी परीक्षा ले रही है। అప్పుడు అనుకున్నారంట బాబా ప్రకృతి పతికి కూడా ప్రకృతి పరీక్ష कि यदि తీసుకుంటుందని. तुम ऐसे कंबाइंड स्वरूप में रहो और प्रकृति विनाश करती हुई आ रही हो, तो तुमसे थोड़ी ही दूर पर आकर शांत हो जाएगी। అప్పుడు బాబా చెప్పారంట ये వచ్చినప్పుడు, इतना पावरफुल మీరు स्वरूप కంబైన్డ్ है। స్వరూపంలో ఇలాగే ఉంటూ तो सभी అనుభవం చేస్తూ ప్రకృతికి మీరు अपने इस కిరణాలు ఇస్తే कंबाइंड स्वरूप का ప్రకృతి మీ बहुत దగ్గర వరకు अभ्यास వస్తుంది करेंगे। కానీ వెళ్ళిపోతుంది మళ్ళీ స్వయం వెనక్కి, భగవాన్ మీకు కష్టం హమే కలిగించకుండా సాథ్ దే రహా అని బాబా హై। చెప్పారు అంట. అప్పుడు
కాబట్టి ఈ అభ్యాసం చేయండి. బాబా సర్వశక్తివంతుడు మీకు తోడు అందిస్తూ ఉన్నారు, అతనితో కంబైన్డ్గా ఉన్నారు అనేది. ఇప్పుడు రాబోయే సమయంలో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు శాంతి ఉంది, కొన్నాళ్ళకి మళ్ళీ ఏదో అవుతుంది, మళ్ళీ శాంతి అవుతుంది, మళ్ళీ ఏదో వస్తుంది. ఆ తర్వాత సాక్షాత్కారాల యొక్క ఆ ధ్వని కూడా బాగా వ్యాపిస్తుంది. చాలామంది మహానాత్మలు ఈ సభలో కూర్చున్నారు. 6 నెలల ముందు సాకార మురళిలో వచ్చి ఉంటుంది ఈ పాయింట్. చాలామంది సాక్షాత్కారాలు చూస్తారు. కొన్ని ఆత్మలు సాక్షాత్కారాలు చేయించేవారిగా ఉంటారు. ఎవరు సంపూర్ణ పావనంగా తయారైపోతారో వారి ద్వారా ఇతరులకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. లక్ష్యం తయారు చేసుకోండి అందరూ. ఎవరైతే ప్రపంచం కోసం మహాన్ కార్యం చేయాలి అనుకుంటున్నారో సాక్షాత్కారం చేయించే సేవ చేయండి. కోట్ల కోట్ల మంది ఆత్మలు పరిగెత్తి వస్తారు మీ దగ్గరకు తమ అధికారం తీసుకోవడం కోసం. కాబట్టి మనందరం చాలా భాగ్యవంతులము. ఎవరినైతే స్వయం భగవంతుడు మనకి తోడు అందిస్తూ ఉన్నాడో, ఎవరికైతే భగవంతుడు మహాన్ అదృష్టాన్ని తయారు చేసుకోవడం కోసము భగవంతుడు మిమ్మల్ని మీ భాగ్యాన్ని తయారు చేయించడం కోసం భగవంతుడు దిగి వచ్చారు. ఇది అంధవిశ్వాసం కాదు. బాబా మురళిలో చెప్పిన రియల్ విషయాలు. అందరికీ మెసేజ్ చేరుతుంది. బాబా వచ్చేసారు అని. బాబా ఆయన వైబ్రేషన్స్ బాబా హాల్లో వ్యాపించాయి. బాబా డైరెక్ట్గా మురళి వినిపిస్తున్నారు అని మంచి స్థితిలో మురళి విందాము. ఇలా అనుకోకండి, ఎవరు ఎదురుగా కూర్చున్నారు వాళ్ళనే బాబా చూస్తుంటారు అనుకోకండి. మురళి యొక్క ఆనందాన్ని తీసుకోవాలి. జీవితంలో ఈ 1.5-2 గంటలు కొన్ని విషయాలు సదా కోసం మన తోడు తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఈ రోజు యొక్క మిలనము అందరి కోసం చాలా కళ్యాణకారి మరియు చాలా సుఖదాయిగా అయిపోవాలి. ఇలాంటి శుభ భావనలు మీకోసం మీరు కూడా పెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుండి ఒక ఇలాంటి జీవితం ప్రారంభిద్దాము. ఈ రోజు కన్నా ముందు ఎప్పుడూ లేదు అలాంటి పరివర్తనలో వచ్చి జీవితం మొదలు పెడతానని. ఇలాంటి విశేషమైన పరివర్తనతోని ఏదైతే బాబా చెప్పారో మీ యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది, మీ ముఖము కూడా సేవ చేస్తుంది, మీ వైబ్రేషన్స్ కూడా సేవ చేస్తుంది, మీ ప్రతి కర్మ సేవ చేస్తుంది. మిమ్మల్ని చూసి మనుషులు కర్మ చేయడం నేర్చుకుంటారు అని ఇలాంటి శుభ భావన పెట్టుకుంటూ ఇక ముందు కోసం ఆలోచన తీసుకోండి. ఇప్పుడు మనము జ్ఞాన సూర్యుని యొక్క కిరణాల కింద కూర్చుందాము. ఇప్పుడు ఇంకా లాస్ట్ పాట మోగుతుంది. అందరూ జ్ఞానసూర్యుని కిరణాల కింద కూర్చొని అనుభవం చేసుకోండి. జ్ఞానసూర్యుని కిరణాల కిందనే ఉండండి. నేను మాస్టర్ జ్ఞానసూర్యును. నిరంతర జ్ఞానసూర్యుని యొక్క కిరణాలు నా పైన పడుతున్నాయి. పరంధామంలోనైనా మీరు చూసుకోండి, లేదా మీ తలపైన బాబా ఉండి కిరణాలు పడుతున్నట్టయినా చూసుకోండి. चलो हम चलें 5 तत्वों के पार,
जाना है हमें अपने पर